లో ప్రపంచ దోమల దినోత్సవ ర్యాలీని జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజాత, మలేరియా జిల్లా అధికారి పున్నారెడ్డి, సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, హాస్పిటల్ వైద్యులు డాక్టర్ స్నేహరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం ఏమిటంటే దోమల వల్ల ఏమేమి రోగాలు మనకి వ్యాపిస్తున్నాయి, ఏమేమి రోగాలకి మనం ఎలా చికిత్స పొందాలి, ప్లస్ ఎలా నిర్మూలన చేసుకోవాలి, అసలు రోగాలు రాకుండా ఎలా కాపాడుకోవాలి. మెయిన్ మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, బ్రెయిన్ ఎన్కెఫలైటిస్ ఫీవర్స్ ఇవన్నీ దోమల ద్వారా వస్తున్నాయి. ఆల్రెడీ జనాలకి కొంత అవగాహన ఉంది. లైక్ ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో వల్ల మలేరియా వస్తుంది, ఈడీస్ ఈజిప్టే వల్ల డెంగ్యూ వస్తుంది అని. బట్ పబ్లిక్లోకి మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా జనాలకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. బికాజ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం సొసైటీలో మనం స్ట్రెస్ చేసి చెప్తే తప్ప జనాలకి అవగాహన ప్రాపర్గా ఉండట్లేదు. ఇప్పుడున్న హెవీ రష్ లైఫ్లో ఆల్ ఆర్ బిజీ విత్ దర్ యాక్టివిటీస్. సో మనం ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు లైక్ నీళ్లు నిల్వలు, తర్వాత ఖాళీగా ఉండే కొబ్బరి కాయలు కానీ, కొబ్బరి లైక్ వేస్ట్ బాటిల్స్ కానీ, వేస్ట్ మనకి ఏమన్నా బకెట్స్ కానీ, ఫిల్డ్ వాటర్, అలా స్టాగ్నెంట్ వాటర్ అలాంటివి ఏమీ ఉండకుండా చూసుకోవాలి. వీక్లీ వన్స్ వాటిని మనం ఎంటీ చేసుకొని డ్రై చేసుకుంటే ద లార్వా ద సైకిల్ ఆఫ్ ద లార్వాని మనం బ్రేక్ చేయగలము. సో మనకి ఆల్రెడీ ఫ్రైడే ట్రైడే జరుగుతుంది ప్రోగ్రాము. ప్రతి ఫ్రైడే రోజున ఫ్రైడే ట్రైడే అనేది మనం జాగ్రత్తగా చేస్తున్నాం. గుంటూరు జిల్లా చాలా బాగా చేస్తుంది. మనం ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు 20వ తారీఖు, అంటే ప్రతి సంవత్సరం. ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది వరకు మనం మలేరియా వ్యాధి అన్నది ఒకరి నుంచి ఒకరికి చెడుగాలి వల్ల వ్యాప్తి చెందుతుంది అనే అపోహలో ఉండేవారు ఫస్ట్లో. దాన్ని ఏం చేశారంటే డాక్టర్ రొనాల్డ్ రాస్ గారని సైంటిస్ట్ గారు ఏం చేశారంటే మనకి ఎనాఫిలిస్ దోమ యొక్క జీర్ణాశయంలో ఈ మలేరియా కలిగించే పారాసైట్ అంటే ప్లాస్మోడియం పారాసైట్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడం జరిగింది. అది ఎప్పుడంటే ఆగస్టు 20, 1897 సంవత్సరంలో ఈ దోమలో ఈ మలేరియా పారాసైట్ అన్నది కనుగొనడం జరిగింది. ఆ రోజుని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున మనం ప్రపంచ దోమల దినోత్సవం అన్నది జరుపుకోవటం జరుగుతుంది. ఇది యొక్క మెయిన్ మనకి దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి మనం అరికట్టాలంటే దోమ పుట్టుదలకి ఏదైతే ప్రదేశాలు నిర్వహణ నీరు ప్రదేశాలు మన ఇంట్లో కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఏవైతే నిల్వ ఉన్న నీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగా పరిశీలించుకుని తర్వాత వాటిలన్నిటిని కూడా క్లీన్ చేసి తర్వాత ఒక రోజంతా ఏదైతే డ్రమ్ములు కానీ ఏవైతే ఉన్నాయో మనకి నీరు నిల్వ చేసుకోవడానికి అవన్నీ ఒక రోజు మనకి ఎండలో ఉండిచ్చి మరి ఈ కార్యక్రమం ఈరోజు మానవాళికి ఎంతో మహోత్తరమైనటువంటి ఉపకారం జరిగిన రోజు ఆగస్టు 20వ తారీఖు అంటే ఒక సుమారు 130 సంవత్సరాల క్రితం ఇప్పుడే డిఎంఓ గారు చెప్పారు. డాక్టర్ రొనాల్డ్ రాస్ అనేటటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త 1857వ సంవత్సరం మే 13వ తారీఖు మన ఇండియాలో అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మారాలో జన్మించారు. మరి వారు లండన్లో డాక్టరీ పూర్తి చేసుకున్న తర్వాత మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సికింద్రాబాదు యొక్క మిలిటరీ కంటోన్మెంట్లో వారి యొక్క ప్రయోగాలు నిర్వహించి ఈరోజు దోమ ద్వారా మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా మానవులకు వ్యాపిస్తుందని కనుక్కున్నారు. ఒకటి ఏంటంటే జబ్బుకు కారణాన్ని కనుక్కుంటే దాన్ని నివారించడం, అది కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పటిదాకా దాని విలువ తెలియక జబ్బు ఒకరి నుండి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో తెలియక మానవాళి లక్షలు చనిపోవడం జరిగేది. మరి అందుకే ఈరోజు అంత మహత్తరమైన రోజుగా ప్రపంచం అంతా కూడా ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటుంది. రోజు ఆగస్టు 20 తారీఖున మరి రొనాల్డ్ రాస్ అనేటువంటి బ్రిటిష్ వైద్యుడు, ఆయన 1897వ సంవత్సరంలో సికింద్రాబాద్లో మలేరియా వ్యాధి కారకాన్ని దోమల ద్వారా ఈ పరాన్న జీవుల ద్వారా ఎలా ఈ వ్యాధి వ్యాపిస్తుందో ఆవిష్కరించినటువంటి తేదీ ఆగస్టు 20, 1897. సో ఆ తేదీని పురస్కరించుకొని మనం ఈరోజు ఆయనకు గుర్తుగా మరి ఆయన చేసినటువంటి కృషి వల్ల
1902 సంవత్సరంలో ఫిజియాలజీ విభాగంలో ఆయనకు నోబెల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల మలేరియా అనేటువంటిది ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొన్నటువంటి మరొక ముఖ్య సమస్య. చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వం దీనికోసం అనేక రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క సూచనలతో అన్ని దేశాల్లో ఈరోజు మలేరియా నిర్మూలన కోసం మనము అనేక రకాల చర్యలు చేపడుతున్నాం. ఐరోపా దేశాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో దోమ రహిత దేశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి మనకు. సో మనలాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల్లో మరి ఓపెన్ డ్రైనేజ్ ఉండటము, ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం వల్ల ఈ దోమల బెడదని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నాం. స్లమ్స్ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మరి ఈ దోమలు ఎక్కువగా విస్తరించిన కాలంలో దోమతెరలు వాడటము, ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడంతా కూడా ఆయిల్ బాల్స్ వేయటము, ఇట్లా తగిన జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే